జీరో వచ్చే కొందరికి రాకపోయి ఇదేం లైన్ పాడైంది. కొడితే కరెక్ట్ కొట్టాలి, లేకపోతే ఊకుండాలి. ఇంకా ఏందా అయింది. రేవంత్ రెడ్డి అందరికి రేవంత్ రెడ్డి లేదు లేడు. ఆ 10 ఏళ్ళు తిరిగినా కానీ దానికోసం ఒకనాడన్నా తిరగలేము. ఈయన కోసం ఏమో దింపుడు ఉన్నది. ఎవరి కోసం? ఈ రేవంత్ రెడ్డి కోసం, కేసీఆర్ కోసం తిరగలేము మేమేం. ఇట్లా పెట్టలే ఆ బస్సులు పిరి, కరెంటు పిరి అని. ఏదో కట్టుకున్న కాడికి కట్టుకున్నాము, ఉన్న కాడికి దర్శనంగా ఉన్నాం. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కదా మరి. ఇది ఏం నిలబడు 2-3 రోజులు 2-3 రోజులు అయిందా? నిన్న జిల్లాలో నిలబడు. ఓకే అమ్మా, ఏమైంది? ప్రాబ్లం అయింది? जब हम फॉर्म भर के दिए ना, स्टाम्प नहीं है बोल रहे, अब फिर नया भर के दो बोले तो फिर नया फिलअप करके दे रहे। अब क्या है कि एक लाइन में पूरा वहाँ से वहाँ तक गए, अब फिर लाइन में फिर ठहरे। वो क्या है कि अब नहीं मालूम आता है या नहीं आता, नहीं मालूम, नहीं ले रहे, नया फॉर्म बोल के सुन रहे। మీకు కూడా జీరో రాలేదా? జీరో బిల్ రాలేదు మాకి. కేవలం రేషన్ కార్డు ఆల్రెడీ ప్రజాపాలన ఇచ్చినాం మేము, కానీ ఆ దరఖాస్తు వాళ్ళు తీసుకోలేరు, క్యాన్సిల్ చేసిరు. మళ్ళీ కొత్తగా పెట్టుమని మళ్ళీ జిరాక్స్ పైసలు, మళ్ళీ అన్ని దానికి పైసలు పెట్టి మళ్ళీ కొత్త దానికి పొద్దున్న నుంచి ఎండలో నిలబడుతున్నాం మేము. ఏం మాకి ఏం పరిష్కారం అయితే లేదు. ఇక్కడనే పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఏం లేదు. 3 నెలలు పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. తీసుకుంటున్నారు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి, ఒకసారి ఇంటి దగ్గర వేయండి, ఒకసారి మున్సిపల్కి రండి, ఇదే తీర్పిస్తున్నారు అంతే. కానీ అయ్యేది మాత్రమే ఇది లేదు అంతే. చెప్పండి, మీదేంటి ప్రాబ్లం అయింది? మాది కరెంట్ బిల్లు ఫ్రీ బిల్లు రాలేదు, దానికోసం అని ఇక్కడికి వచ్చినాము. ఇంకేం మంచి అనిపిస్తలే కాంగ్రెస్ పరిపాలన, ఏ సకాలు ఏమీ లేదు. అంతకుముందే బాగుందా? ఏమైందమ్మా? నిన్న ఉండిపోయినాము, ఇలా ఈ టైం ఎప్పుడు ఉంటాము, ఏం చేస్తాం చెప్పు. ఎందుకు నీకు కరెంటు జీరో రాలేదా? అది కూడా జీరో రాలేదు. కరెంటు అది ఏంది, గ్యాస్ రాలే. ఇక ఇప్పుడు గిట్ల ముసల ముడిగొలం గిట్ల నిలబడితే ఉంటామా? ఏమంటున్నారు మరి? ఏమంటారు, ఈడిపోతే ఆడిపోతే ఈడికో, ఈ అప్లికేషన్ ఇంకేముంది, జిరాక్స్ వాళ్ళని నడపాలి, మేము నీళ్ళగాలి. ఓకే, ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? సూపర్ ఉన్నది. సూపర్ ఉందా? అదే కేసీఆర్ బాగుంది, ఇది బాగుంది. కేసీఆర్దే మంచిగా ఉండేనయ్యా. ఇదేంది లేని కానూలు పెట్టిండు, లేని పరిశాన్ పెట్టిండు. అవి వచ్చేటి ఏంటో సచ్చేటి ఏంటో కానీ మందిని పరిశాన్ చేసుడు. ఇది ये काय के लिए आई बोले तो गैस के लिए आई, गैस की एप्लीकेशन देना, जीरो बैलेंस आया तो सब लगाई तैयार है देखे. మీకు ఏది అయినా అప్లికేషన్ పెట్టుమని చెప్తుండ్రు కదా, చేసేది ఉంటే ఇంటికి వచ్చి సర్వే చేయండి. కానీ ఇది మొత్తం ఒక్క దగ్గర తెచ్చి ఎండలో నిలిపించి మనుషులకి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా తప్పు ఉంది. ఒక పని అయితలేదు కానీ నిలబడి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ప్రజాపాలన కదా, ప్రజల దగ్గర రావట్లేదా? ప్రజాపాలన అన్నారు, ఆల్రెడీ ఒకసారి వచ్చిండ్రు, ఇచ్చినాం ఆల్రెడీ. మొత్తం క్యాన్సిల్ చేసిండ్రు, మళ్ళీ పెట్టుమని చెప్తుండ్రు. అప్పుడు ఎట్లా చేసిండ్రు వాడికి, ఈసారి కూడా వాడికి పెట్టండి. ఇక్కడ పిలిపించచ్చు, ఇక్కడ పిలిపించే అవసరం లేదు. ఎందుకంటే అన్ని వార్డులు ఒక్క జగలు వచ్చి ఇబ్బంది అవుతుంది. ప్రతి వార్డుకి ఎవరింటి దగ్గర ఆ వార్డుకి పెడితే అందరికి మంచిగా ఉంటది, ఈజీగా అవుతుంది. అదే మా చెప్పేది. ఒక దగ్గర పిలవద్దు, గడబడ అయ్యింది బాగా, ఇట్లా అవుతుంది. అదేలే, అంతే. బీమార్ అవుతారు. మా రంజాన్ ఉంది, ఏజ్ ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటదో ఎట్లా లైన్ నిల్చోబెడతారు. మళ్ళీ ఎండ, మళ్ళీ ఏమి ఇక్కడ అది సహూలత్ లేదు. మంచి నీళ్ళు కాదు, ఒక్క ఏమి ఇస్తలేరు. టెంట్ అన్నా వేస్తే మంచిగా ఉండే, ఏం లేదు, ఎండలో నిలిపిస్తుండ్రు అంతే. పోయింది గంట అవుతుంది, పోయి గంట సేపు అవుతుంది. ఇప్పటిదాకా కరెంట్ ఫ్రీ అని కరెంట్ కార్డు చెప్తారు. ఇంకేముంది, కరెంట్ ఫ్రీ అని కరెంట్ కార్డు చెప్తారు. మా ఆదాయం గురించి నిలబడింది సేపు. అది లేదు, నా ఇది లేదు. కరెంట్ మాపే అని చెప్పారు, అదేదో కొట్టిరు, ఇంటికి వచ్చిర్రు, ఇంటికాడ కూడా చేసారు. అది లేదు, నా ఇది లేదు. ఈ ప్రభుత్వం ఇట్లుంది, బాలేదా? ఏది ప్రభుత్వం అవన్నీ వాడే చూసుకుంటాడు, మనమే చూసుకోవాలన్నది ఇప్పుడు. అంతేనా? మనకేముంది, ఇక ప్రజాపాలన కదా, ఇదే ప్రజాపాలన. ఇదే ఎట్లా ప్రజలందరూ ఎండలో నిలబడుతున్నారు, ఒక నీళ్ళ వాటర్ కూడా సప్లై లేదు. ఇంతసేపు ఉండి ఎందుకు లాభం? ఇక్కడ 9:30 నుంచి అయితే ఇప్పటిదాకా 10:30 అవుతుంది, 12:30 అవుతుంది. కనీసం నీళ్ళు కూడా లేవు మాకు ఇప్పటిదాకా. ఏర్పాటు చేయలేదు, నీళ్ళే లేవు, దిక్కు నీళ్ళు తాగడానికి కూడా. బయటకు పోవాలి, తాగి రావాలి, వచ్చే వరకు మళ్ళీ లైన్ వాయే.
మరి అధికారులు ఎమ్మెల్యేలు పట్టించుకో ఏది ఎమ్మెల్యే లేరు, నా వార్డ్ నెంబర్ కూడా దిక్కులేరు ఇక్కడ. వార్డ్ నెంబర్ దిక్కులేరు, ఎమ్మెల్యే మెత్తాడు. ప్రజల గురించి అంటే నీళ్లు కూడా దిక్కులేవు, తాగేదానికి నీళ్ళు లేవు. ఏడున్నాయి? ఏం నీళ్లు లేవు, ఏం లేవు. ఎట్లా ఉంది 3 నెలల పరిపాలన? ఏం బాగలేదు, మంచిగా లేదు. ఏం మంచిగా ఉన్నట్టు ఇది చెప్పు. పద్ధత లెక్కనా? ఎలక్షన్ ఇవన్నీ మాఫ్ చేయమని కోరుకున్నారా జనం? ఎలక్షన్ ఉందిగా, ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎట్టేయాలో కట్టేస్తాం. ఎందుకని? ఇది ఏమంత ఉద్దారకం నడుస్తుంది. ఆడోళ్ళని బస్సులు ఎక్కి ఆగమాగం పట్టించారు, మొగోళ్ళకి సీట్లు లేకుండా చేసారు, ఆడోళ్ళ పరిపాలన చేసారు. అంతేనా? ఇప్పుడు ఏముంది, ఇక పోతే మేము బస్సు మాట్లాడుకోవాలి, లేకపోతే పోవాలి. వాళ్ళ దాంట్లో ఎక్క రాదు. ఆడోళ్ళ పుస్తకాలు తల్లిపోతున్నాయి, ఆ బాధ్యుడోడు పుస్తకాలు తల్లిపోతున్నాయి, జేబులు కొడుతుర్రు, ఎన్నో రకాల నష్టపోతున్నాము. ఫ్రీ అనేది ఓలు పెట్టమన్నారు, రూపాయి తగ్గేయాలి ఉంటుంది. తినే వస్తువులలో తగ్గేయాలి ఉంటుంది. మీరు డైలీ తినే ఉంటుంది కదా, నిత్య అవసరాలు తగ్గియండి. దానికి ఓకే 10-15 రూపాయలు, లేకపోతే సగం టికెట్ పెట్టి ఉంటుంది. నువ్వు ఈ టికెట్ పెట్టి అవసరమా? ఇంతకాలం చేయడం అవసరమా? మీరు మమ్మల్ని బాగా ఆగం చేయడమే కదా ఇది. వీళ్ళంతా దేనికి వచ్చారు? అంతా కరెంట్ బిల్లు గురించే. మీకు రాలేదు? జీరో వస్తారు. ఇంటికి వచ్చిర్రు, ఇంటికి స్టంపులు అయినాయి, అన్ని అయినాయి. మళ్ళీ ప్రజాపాలన అని చెప్పిర్రు, అన్ని రకాలు చెప్పిర్రు. మళ్ళీ ఈ అవస్థ ఏంది పొద్దు నుంచి మమ్మల్ని? ఈ పరిపాలన అలా ఉంది. 3 నెలలకే మమ్మల్ని నీళ్ళు ఆయిపిత్తుర్రు. ఇక నీళ్ళు ఆయిపిత్తుర్రు, 3 నెలలకే నీళ్ళు ఆయిపిత్తుర్రు. నీళ్ళు కూడా రాకుండా అయిపోయినాయి. అంతో ఇంత అప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఆ నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి. కరెంట్ ఏది వస్తుంది, సగం మొత్తం సగం పోతుంది. కరెంట్ ఎంత మంచిగా చూడండి. చెప్పండి, మీరేంది ప్రాబ్లం? మాది కూడా అదే ప్రాబ్లం. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టినాము, ఇప్పటిదాకా కూడా ఏది రాలేదు. జీరో బిల్లు రాలేదు. మళ్ళా నిన్న వచ్చి అడుగుతాక మళ్ళా సట్టు తీసుకురండి అని చెప్పారు. మళ్ళా కరెంట్ లేదు. మళ్ళీ ఫ్రీ బస్ అని ఆడోళ్ళకే ఉన్నది, మొగోళ్ళకి సీటు దొరుకుతలేవు. మళ్ళా వాళ్ళ సీనియర్ సిటిజన్ కి ఇచ్చినంటే ఒక ఫరక్ ఉంటుంది. కానీ అందరికి ఫ్రీ అంటే అందరు ఎక్కుతారు. చాయ్ తాగేందుకు కామెడీకి వెళ్ళిపోయి అట్లా పోతున్నారు. చాయ్ తాగడానికి చాయ్ ఆడ దొరికితే ఆడ, ఎందుకంటే మనం పైసలు పెట్టేది ఉందా అన్నాడు. బస్ ఎక్కిపోదాం పని పోతుండ్రు. వాళ్ళ ఇప్పుడు వచ్చినాము, పొద్దు నుంచి వచ్చినాం, తాత నీళ్ళు లేవు, ఏం లేవు. నా ఎమ్మెల్యే లేడు, నా కౌన్సిలర్ లేడు, సంబంధించిన లేడు. మళ్ళీ ఇక్కడ ఏమున్నది, ఏం తీసుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం సరిగా లేదు. అతను ఎవరు ఇమ్మన్నారు. మళ్ళీ అన్ని విషయాలు కూడా ఏంటంటే కదా, ఏది చూడు మొత్తం ఆడోళ్ళ పేరు మీద ఇస్తా అంటుండు. ఏమది అట్లా కరెంట్ బిల్లులు మాఫ్ అని అన్నారు. ఇవేంది మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ రీసర్వే చేసి ఇవ్వాలి. ఏంది ఆఫీస్లో చుట్టూ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో చుట్టూ ఇప్పుడు మరి తింపినట్టే. ఇప్పుడు ఏంది ఎండలు వచ్చుడు పట్టుకున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని హౌసింగ్ సర్వే చేసేయాలి. కానీ ఇవేంది ఇంతమంది దింపుడు ఎండాల ప్రాబ్లం కాదా? ఇక అన్ని ఆడోళ్ళకి అంటే ఇక మగవాళ్ళు ఓట్లే కదా. మరి ఎట్లా మగవాళ్ళకి ఏది లేదు, ఎట్లా మరి? మగవాళ్ళకి ఏం లేదట, ఎట్లా మరి? మగవాళ్ళకి ఏం లేకపోతే మగవాళ్ళకి ఓళ్ళు ఓటేయకపోతే వాళ్ళు ఆడోళ్ళే ఓటేస్తే వాళ్ళకి అన్ని ఆడోళ్ళకి అయితే మగవాళ్ళని మీ పెంటలు పెట్టినట్టు అవతల ఉంచుతారు. మరి అసలు ఇది పెట్టిరు కానీ కనీసం మళ్ళా రీసర్వే చేసి మళ్ళా పెట్టాలి. కానీ డిస్ట్రిక్ట్ జనరేటర్ పెట్టుకోవాలన్నా జనరేటర్ దిక్కు లేదు, ఏది లేదు. మళ్ళా ఇంకోటి ఏమదంటే కదా, అన్ని వాళ్ళకే చేస్తున్నాడు. మళ్ళా ఇందిరామ్మ కమిటీలు పెడతా అన్నాడు, ఇంటింటికి పంపిస్తా అన్నాడు. ఇంటింటికి పంపిస్తే ఇక్కడ దాకా ఖర్చు మాకు శ్రమ తప్పుతుండే కదా. మళ్ళీ డబ్బులు పెట్టాలంటే కదా, జిరాక్సులు, మళ్ళీ ఫోటోలు, ఇవన్నీ డబ్బులు ఎక్కడికి తెస్తాం. ఇలా కష్టపడి బతికేట వాళ్ళు ఉన్నారు. అవి అన్ని ఏం చేస్తున్నారు? సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మీరు అన్ని ఆడోళ్ళకి ఇస్తున్నారు, మాకు మగవాళ్ళకి ఏం లేవు, మేము ఓట్లే వేయలేము. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు రాబోయే ముందు కాలంలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు ఆడోళ్ళే ఓట్లు పడతాయి కానీ మేము పడేయా. అప్పుడు మా సత్తా ఏందో మేము చూపిస్తాము. ఇప్పుడు మీ ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాము. మీరు ఏం చేయాలి? ఇందిరా కమిటీలు వస్తాయి, మీ ఇంట్లోకి వస్తారు, వాళ్ళు రాసుకుంటారని మీరు చెప్పారు. ఇప్పుడు ఇందిరా కమిటీలు లేరు, నా ఏది వస్తలేదు. కాబట్టి ఇకనైనా మీరు ఇందిరా కమిటీలో వాడుకు పంపించి అక్కడనే పరిష్కారం చేయగలరని మా యొక్క మనవి. లేనిచో ఎంపీ ఎలక్షన్ల రాబోయే ఎలక్షన్ల మా సత్తా ఏంది అనేది మేము చూపిస్తాం. మొన్న జరిగిందా
ఆల్రెడీ పతిజాలు బూతులు పెట్టి మా టైంలో అంతా వేస్ట్ చేసుకుంటాం. మా రోజు మేము కష్టపడితేనే వచ్చేది. ఈరోజు పని మీద వచ్చిన పొద్దుగాల నుంచి ఉన్నా. ఇప్పుడు కరెంటు కూడా జనరేటర్ లేదు, ఏం లేదు. ఇది జిల్లా ఏమనంటే ఏం లేదనుకుంటే ఇది మాకు పరిసర పట్టిస్తే తప్పించి వేరేది ఏం లేదు. మేమంతా పిచ్చోళ్ళం, మేము అంతే మగవాళ్ళు అంతా పిచ్చోళ్ళు. వాళ్ళకు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళే ఈ రకం నడుస్తుంది. వీడు ఇంత గంటల కొద్ది నిలబడే ఒక జనరేటర్ లేదు, మట్టి లేదు, ఏం లేదు. పుట్టి నిలబడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కాంగ్రెస్ పరిపాలన ఇష్టారాజ్యం ఉంది, ఇష్టారాజ్యం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చాలా. ఆ రోజు పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకోలేదు? ఇది ఉన్నది అది ఉన్నది అన్ని అందు ఒకటే ఫామ్ లో పెట్టేసాడు. మనల్ని మరి మళ్ళీ తిప్పుడు ఎందుకు? మనుషులు కాదు, గాడుదులా మేము. మా బాధ వశమైతే లేదు సార్. सर इंकोट నేను చెప్పేది ఏంటంటే मैं बोलने का क्या है बोलते हम लोग लोकल नेटिविटी का अशोक नगर कॉलोनी के वार्ड वाइज जो है ना एक काउंटर डाल के छोड़ देना. जैसा परसों तक फॉर्म्स फिलअप कर लाके दो बोल के बोले. अब यहाँ से आसपास के गांव वाले आ रहे, उन लोगों को भी तकलीफ होती, लोकल वालों को भी तकलीफ होती. कामा छोड़ लेके आना पड़ता ना. अब यहाँ काउंटर पे गए तो काउंटर पे कोई रहता, सिस्टम काम नहीं कर रहा, सर्वर डाउन नहीं हो रहा. ये सब कहीं को सर गिरी 100 రూపాయల బిల్లు కూడా ఇప్పుడు ఆ బిల్లు ఈ బిల్లు 350 రూపాయలు బిల్లు వేసి పంపిస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, సరి ఈ ముఖ్యమంత్రి గారు చెప్తుండే కానీ ఇప్పుడు 6 హామీలు ఇచ్చామన్నాడు. ఒక్కటి కూడా చక్కగా ఒకటి లేదు. ఆఫీసులు 3 చుట్టూ తిరుగుడు అయితే ఈ 3 నెలల్లోనే 30 చుట్టూ తిరుగుతుంది. ఒక్కటి కూడా పనికిరాని పనులు ఉన్నాయి. ఇవన్నీ వ్యవసాయదారులు అన్ని బడలు గుడిచిపోయినాయి, పంటలన్నీ అయినాయి. ఇప్పుడు ఊరు పెట్టుకున్న గతికి వచ్చింది సంసారం. ఏమడుగుతున్నారు మరి ప్రభుత్వం? ఏమడుగుతున్నారు సార్ మీరు ఏమడుగుతున్నారు? ఇప్పుడు కరెంట్ బిల్ పిరి అన్నాడు. పోయిన కరెంట్ బిల్ పోయిన నెలల కట్టిన బిల్లు కూడా ఇప్పుడు మళ్ళీ లేచి టోటల్ లేచి కట్టించిండు. రిసిప్ట్ కొడుకున్నారు సార్ మన దగ్గర. ఇప్పుడు అవన్నీ సరి చేసుకోన్నారు. అవన్నీ సరి చేసుకోరా అంటే ఇదే ఇక లైన్ వాళ్ళ మీద నిన్నచ్చి మారిపోయినాం. మళ్ళీ ఈసారి వచ్చినాం. ఒక్కొక్క మండలకు 3 చుట్లు తిరిగినా అంటే ఏం మెడికల్ సార్ ఇది రాజకీయం అంటే గిట్ల ఉన్నది. అప్లై చేసినట్టుగా ఉంది కదా సార్, అది ఉన్నది. ఇవన్నీ చేసినాం, టిక్ పెట్టినాం కదా. ఇగో నువ్వు ఏమన్నా అంటే నువ్వు కరెంట్ బిల్లుకు నువ్వు అప్లై చేయలేవు, నీ కరెంట్ బిల్లు 5 సంవత్సరాల దాకా వస్తుంది పోవని బట్టి వీడికి 3 సార్లు రాసి నీకు ఆఫీస్ కాడికి. ఇగో కరెంట్ బిల్లు వచ్చింది కూడా తీసుకొచ్చిన, ఇవి కూడా తీసుకొచ్చిన. సీఎం గారు అంటున్నా ఏదన్నా కరెక్షన్ చేస్తారని ఇవన్నీ తీసుకొచ్చినాం. రేషన్ కార్డుది, ఆధార్ కార్డు. ఇక ఇంక నీకేం కావాలి? ఇంకా సీఎం గారు ఏదన్నా కరెక్షన్ అయితే అంటున్నా కదా. అవుతుంది కానీ సార్ మాకు 4 రోజులు తిరగబట్టి అట్నే చెప్తుండే. 5 సంవత్సరం మళ్ళీ టెంట్ వేసి కూర్చోండి రాసి ఇచ్చినాడు. అప్పటిదాకా నీకు కరెంట్ బిల్లు వేస్తుంది పోమని చెప్తుండే. కంప్యూటర్ సిస్టమ్ లో కొట్టి నాతో కాదు అది మొత్తం మొదటి నుంచి లేదు, నీది కాదు అని కొట్టేసి పంపించేసి వీడికి 3 సార్లు అట్లా పంపించాడు. ఇబ్బంది పడతాడు ఇప్పుడు జనాలు రోజు రావడం రోజు వస్తూనే ఉన్నారు సార్. వీటికి మంది దినామస్తూనే ఉన్నారు. ఇదే ఉన్నది దేశం. లేకపోతే మొత్తం బంద్ చేసినా కానీ ఓరు రారు వీడికి. గదే కరెంట్ బిల్లు కట్టుకొని బతారు. ఈ రోజు కట్టుకోలేమా సార్? అవును, గట్టిని కట్టుకొని బతాం. ఇక కైకిలు చేసుకున్నా బతాం. స్మాల్ డౌట్ అయితే ఇప్పుడు 9 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు రాలేవు. 9-10 సంవత్సరాల నుండి ఇప్పుడు నేను డివైడ్ అయిపోయినా, వేరే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నేను కరెంట్ బిల్లు కడుతున్నా, అది మీ వాళ్ళకి పోయింది. ఒకటే దగ్గర రేషన్ కార్డు ఉంది, నీకు రాదు అంటే నా పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు మాకు రేషన్ కార్డులు ఇచ్చినాక ఈ పథకం పెడితే అందరికి వస్తుండే. ఇప్పుడు మేము ఏంటంటే సపరేట్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము 3 అన్నదమ్ములము. ఒకళ్ళేమో వరంగల్. ఇప్పుడు కిరాయికున్న వాళ్ళకి కూడా మేము ఈ 200 యూనిట్లు గృహజ్యోతి పథకము వర్తింపజేస్తామని అన్నారు. ఇప్పుడు నేను సపరేట్ ఇల్లు కట్టుకుని ఇప్పుడు పోయి నేను మా అత్తతో గొడవ వాడన్నా, మరుదులతో గొడవ వాడన్నా. నా పరిస్థితి ఏంది? వాళ్ళకి పోయింది 600. ఇప్పుడు నాకు 600 బిల్లు వచ్చింది. నా పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు దీని మీద కూడా ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇది పథకం వర్తించదు అంటారు. మీ వాళ్ళకి పోయింది అంటున్నారు. ప్రభుత్వం ఇవ్వాలి. అదే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇది పెట్టినా బాగుంటది. ఇప్పుడు మేము పోయి ఫ్యామిలీలా మేము గొడవ పెట్టుకోవన్నా, ఇళ్ళల్లో గొడవలే కదా సార్. మాకేందంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఏదన్నా ఒక మార్గం చూపించి, సరే ఊళ్ళలో అదేంటంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి ఇల్లు ఉందా, నిజంగానే వీళ్ళు డివైడ్ అయినరా, వీళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళకి ఇల్లు ఉంటే వీళ్ళు కూడా అర్హులని మాకు కూడా చెక్ చేయించి మాకు కూడా న్యాయం జరపాలి కంపల్సరీ. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ స్కీమ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము బతకమైన వాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏమంటారు, మీరు కిరాయికి ఉన్న వాళ్ళకి కూడా మేము ఈ పథకం వర్తింపజేస్తా అంటారు. మరి అట్లాంటప్పుడు నేను ఇల్లు కట్టుకొని నా ఊళ్ళో నేనే ఉన్నా, మరి నాకెందుకు వర్తింప పథకం? ఇప్పుడు నేను పోయి ఎవరితో గొడవ వాడాలా? మాకు మీటర్ ఉంది, నా పేరు మీద కనెక్షన్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. నాకు లేదు, రేషన్ కార్డు లేదని ఒక వంక చెప్తుండ్రు. నేను నిన్న వచ్చిన 2 సార్లు, ఇవాళ వచ్చిన పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపించి ఇబ్బంది దాకున్నాక ఇప్పుడు కాదు అని అంటుండ్రు.
అంటే మాలాంటి వాళ్ళని కూడా చూడాలి కదా. మీకు తక్షణం ఏంటంటే రేషన్ కార్డు నాకు రేషన్ కార్డు అన్నా కావాలా, లేదా అంటే స్కీమ్ అన్నా ఇయ్యాలా, అది పరిస్థితి. రేషన్ కార్డు లేకపోవడం నీ తప్పు కాదు కదా, నా తప్పు కాదు కదా, ప్రభుత్వం తప్పుకు మేము ఎందుకు భరించుకోవాలా? ఇప్పుడు నేను పోయి మా ఫ్యామిలీ మెంబర్స్ గొడవ పెట్టుకోవాలా? ఇప్పుడు ఇవి ఇళ్ళల్లో కూడా గొడవలు అయితే సార్ దీంతోనే దీనివల్ల అయితే కదా. ఒక రేషన్ కార్డు ఉండి 4 అన్నదమ్ములు ఉంటే మేము కొట్టుకోవాలా? అదే కదా. దాని మీద కూడా కొంచెం స్పందించి ఏంటంటే అందరికీ సమానం న్యాయం జరగాలి. ఇప్పుడు ప్రజాపాలనలో నేను గృహజ్యోతి అన్న అప్లై చేసుకున్నా, మా మరిదికి పోయింది. ఇప్పుడు ఈ దరఖాస్తులు మేము ఇచ్చేం లాభం, మాకు ఏ స్కీమ్ వర్తించింది? ఆ రోజు 2 రోజులు ఉన్నాము ప్రజాపాలన అంటే, ఇప్పుడు 2 రోజుల నుంచి ఉంటున్నాం. మరి మాకు ఎందుకు చెప్పు? ప్రజల వద్దకే పాలన అంటారు, మమ్మల్ని కొట్టుకుంటాడు చేస్తున్నారు ఇళ్ళలో. ఇప్పుడు మేము ఇప్పుడు ఇంటికి పోయి మా మరుదులతోనన్నా మా యారాలతోనన్నా కుస్తీ పట్టాలి నేను పోయి కదా. దాని మీద కూడా స్పందించి కొంచెం ఏంటంటే అందరికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతే, గొడవేం కాదు. కాకపోతే కొంచెం లేడీస్ ఉంటారు, ఎండు ఉంటది. ఇప్పుడు మేము ఈ సందులలో ఉండాలంటే మాకు కనీసం తాగడానికి నీళ్ళ సౌకర్యం లేదు ఇక్కడ. ఒకవేళ పెద్ద మనుషులు ఉంటారు, చక్కెర వచ్చి పడిపోతారు, పరిస్థితి ఏంది? కాబట్టి ఇట్లాంటివి పెట్టేటప్పుడు వీళ్ళకి నీళ్ళ సౌకర్యం కానీ ఉండడానికి కూర్చోడానికి కొంచెం ఏదైనా నీడ లెక్క ఏర్పాటు చేయాలి సార్, ఏ ఊళ్ళనైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళమని పడిపోయి, ఇప్పుడు సపోజ్ నేను పడిపోతున్నా, 2 పిల్లల కరువే కదా. అదని మీద కూడా కొంచెం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అంతే సార్ మేము కోరుకునే. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ రాలే, కరెంట్ బిల్ వచ్చింది. ఎందుకు ఉచితంగా రాలే? నీకు రేషన్ కార్డు లేదా? ఉన్నది ఇగో. మరి ఎందుకు రాలేదట? అడిగితే ఏమంటున్నారు? ఇక్కడ ఈ జిరాక్సులు తెమ్మంటున్నారు కదా, జిరాక్సులు తెమ్మంటున్నారు. ఎంత వయసు ఉంటుంది నీకు? 60 ఉంటుంది, 60 రోజులు. ఎన్ని రోజులైంది ఇక్కడ తిరగబట్టి? ఇక నిన్న ఇయ్యాల పని కావట్లేదా? మరి ఏమంటున్నారు మరి అధికారులు? ఏమో మా ఊళ్ళకు తెప్పిస్తామంటుండ్రు కదా, ఊళ్ళకు రమ్మంట అంటుండ్రు కదా సుధాకర్. ఇబ్బంది అవుతుంది ఇక్కడ రావటం రోజు? అయితలేదా? ఎక్కించుకొస్తారు, వాళ్ళని ఎక్కించుకొస్తారా? ఆడవాళ్ళం అయితే నిన్న కూడా ఉండిపోయినా, మీకు దాకా ఉండిపోయినా కాయిదాలు ఆఫీస్ ఇచ్చిండు. కరెంట్ ఒక్కదాన్నే ఉంటుంది సార్. మా మందులకు అందరికి 0 వచ్చింది, నాకే రాలేదు. నా దేవుడు కూడా నా మీదనే పట్టు పట్టిండా. 20 ఏళ్ళ కొడుకు చనిపోయి ఈ కైకిలు చేసుకొని బతికింది దానికి నిత్య ఇక్కడ తిరుగుడు ఇబ్బంది అయితే లేదు సార్. ఒక్కదాన్ని ఉంటానా ఉన్న కైకిలు చేసుకొని బతుకుంది. ఇప్పుడు బిల్లు వచ్చిందా నీకు? బిల్లు వచ్చింది. ఎందుకు నీకు రేషన్ కార్డు లేదా? సార్ రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది. ఎందుకని మరి? ఎందుకైంది ఓళ్ళు అడుగుతారు సార్. ఇంట్లో ఓళ్ళు మొగోళ్ళు లేరు, ఒక్కదాన్ని ఇంత కూలి చేసుకొని బతుకు. ఇప్పుడు ఏమంటాడు? ఆడ లైన్ లో పెట్టిన పొద్దుకి టైం అయిందని ఇచ్చేసి నిన్న ఉంచుకోసారు. పొద్దున వస్తా అంటే ఇప్పుడు లైన్ కెట్టింది. ఏ పొద్దు ఊపుతుందో గవే 6 కిలోలు వస్తాయి సార్. అంతేదే బియ్యం అంటే కూడా అవి కూడా అప్పుడు కొట్టేసిండు, అవి ఉడకలేవు. ఒక 6 కిలోలు వస్తాయి. కొడుకు 24 ఏళ్ళ రోజు చనిపోయింది. ఒక్కదాన్ని ఉంటే కానీ గిన్ని కోసాలు ఒక్కసారి పానాన్ని ఆడ నింపిపించిన. ఆడ ఎల్పలతో కొట్టుకున్నారు వాళ్ళు ప్రజాబండ్లో, ఆడ రాపిచ్చిన. మళ్ళీ ఇడికి తిరుగుడు తప్పలేదు. మళ్ళీ ఇయ్యల పోతావా అంటే ఇది ఏమది? ఒక్కదాని పానాన్ని గిన్ని కోసలు ఇంత అనారుగా బతికిన దానికి దేవుడు కూడా నా మీదనే పట్టుబట్టాడు. ఇది మీదే ఉందిగా, రేషన్ కార్డు ఉందిగా. మరి ఎందుకని మీదేందే? సార్ ఇప్పుడు నాకు కరెంట్ ఇది నాకు 150 యూనిట్లు వచ్చింది సార్. నేను అప్లై చేస్తే అందులో ఆప్షన్ లేదు అంటూ చెప్తాను. బిల్లు వచ్చింది? బిల్లు కూడా వచ్చింది, బిల్లు కూడా పెట్టిన. నీకు రేషన్ కార్డు లేదా? ఉన్నది రేషన్. 2 ఆడపిల్లలమే, 2 బిడ్డలు ఉన్నాయి. మళ్ళీ గ్యాస్ కూడా సార్ ఇగో నంబర్ లేదంటే నంబర్ రాసి ఇచ్చిన. అవి ఆప్షన్ లేదని చెప్తాను. నిన్న పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దొంగ కొడుకు ఆఫీస్కి వచ్చిన. ఈ నంబర్ లేదండి, కరెంట్ లేదు, ఇది లేదా, ఇది రేపు రమ్మంటుంది. ఇప్పుడు ఈ నెంబర్ రాసుకొని వచ్చిన ఇప్పుడు ఇచ్చినావు? మరి ఇస్తే రేపు రమ్మంటున్నా. తిప్పుతుండా? మరి ఇక్కడ ఒక్క దగ్గరేనా ఊర్లలో ఉందా ఇది కౌంటర్లు? ఊర్లలో పెట్టలేదు, మండలకు ఒకటి ఇచ్చారు. మరి అందరు మండలంలో ఉన్న ఊర్లలో 18 గ్రామాలు ఉన్న వాళ్ళకి ఇదే ఊరు సార్. అందుకే ప్రతి ఊరు. దోమకొండ కూడా అంతే. దోమకొండ కూడా 11 మండలాలకు ఒకటి. బిగ్నూరు మండలకు రాయట్లపల్లి, గుర్జకుంటారా, బస్సాపురము, పెద్దమల్లారెడ్డి, గురి అన్ని ఇక్కడ. ఇట్లా ఏ ఊరే? లక్ష్మీదేపల్లి సార్. ఏం దేనికి వచ్చారు? కరెంటుది మాఫీ అని చెప్పి మాఫీ కాకపోయింది. ఎందుకు? కార్డు లేదా? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది అని ఉన్నాయి. మరి ఎందుకు కాలే? ఏమంటున్నారు అడిగితే? ఇద్దే అద్దే అంటే మేము ఏంటి పోయి తీసుకొచ్చింది కదా మా వాడు. తిప్పుతున్నారా?
తీసుకున్నారు కానీ టిక్ పెట్టలేదని చెప్పి వాపస్ కొట్టిండు. ఓహో టిక్ పెట్టలేదని ఓపెన్ చేసిండు. మరి ఎందుకు పెట్టలే టిక్ మీరు? 600 ఆగమాగం వాళ్ళని తెలియదని. తెలియదు, మాకేం తెలియదు కదా. ఓకే. అప్పుడు ఆగమాగం ఇచ్చిర్రు. చూపియట. ఇచ్చినప్పుడు ఇట్లా టిక్ పెట్టలేదు, ఒక టిక్ మర్చిండ్రు, ఒరిజినల్ కూడా ఉన్నది. ఆ టిక్కు పెట్టలేదని చెప్పి వాపస్ కొట్టిండు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ప్రజాపాలన వచ్చినప్పుడు దరఖాస్తు పెట్టుకోరు, అప్పటికి వస్తాయి అని అంటుండు. చూపించాడు కెమెరాకి. అంటే టిక్ పెట్టకపోవడం ఎవరు చేయలే, మరి టిక్ ఎందుకు పెట్టలే మీరు? మనం కదా అక్కడ రాసిన వాళ్ళు పెట్టాలి. వాళ్ళే రాశారా? వాళ్ళే రాశారు. అధికారులు వచ్చిర్రు, 10 కుర్చీలు వేసుకున్నారు, అన్ని చేసారు, వాళ్ళు రాసిర్రు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్ని ఇచ్చినాం. మీకు కరెంట్ మీటర్ ఉందంటే ఉందని చెప్పినాం. వాళ్ళు పెట్టాలి టికెట్. ఓకే. వాళ్ళు పెట్టలేదు, వాళ్ళ పొరపాటు, అధికారుల పొరపాటు ఇది. ఓకే. మన పొరపాటు కాదు. సార్ బిల్ వచ్చింది, బిల్ జీరో వచ్చింది అంటారు. ఇంకోటి ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నారు మరి టిక్ పెట్టడానికి? డబ్బులు పోయింది నా తీదులే. మళ్ళా ప్రజాపాలన పెట్టినప్పుడు అప్పటిదాకా బిల్లు వద్దా మీకు? బిల్లు తీసుకో, బిల్లు కట్టమంటారు. ఓకే. నీది అదేనా? ఇదే సార్, ఇది నాది. నీదేంది ఫామ్ లో టిక్ పెట్టలేదు నువ్వు కూడా? టిక్ పెట్టుడుగా సార్, అంత కరెక్ట్ రాసిన మీ బిల్లు ఇచ్చిండ్రు, అర్థమైతే అది చెప్పిందలా రాసిచ్చిన, వాళ్ళే రాసిచ్చారు. ఏ ఊరు మీది? లక్ష్మీదేవపల్లి. ఈ ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారు అప్పుడు జీపీలో, అప్పుడు ఎవరు నింపారు అది? వాళ్ళు వచ్చిరు కదా 11 మంది గవర్నమెంట్ వాళ్ళ. గవర్నమెంట్. మరి వాళ్ళు మిమ్మల్ని అడగలేదా మీకు ఇది కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, గ్యాస్ కావాలన్నా, కరెంట్ కావాలని? ఏం అడగలే, లింపిరు సంతకం పెట్టించుకుని తీసుకురు. మరి ఇప్పుడు వాళ్ళు టిక్ చేయనందుకు మీరు ఇబ్బంది పడుతున్నారుగా? మరి ఇక బిల్ వచ్చే ఇప్పుడు మరి ఏది రాదని చెప్పి ఆ రోజు అంతే. అంటే నేను ఆఫీసర్ని అడిగితే మీరే తప్పు నింపారా అంటుండు. మీరు నింపారా? మేము మాకు లింపతే చదవతే కదా సార్, నాకు చదువురాంది ఎట్లా లింపుతాం సార్? మీరే నింపించారా అంటుండు ఆయన. ఇప్పుడు మేము అబద్ధం ఆడేది ఏముండదు సార్. ఇప్పుడు ఆఫీసర్లు ఎట్లా మాట్లాడితే అట్లా ఇప్పుడు ఇది ఉంది పెడితే నడుతుంది సార్. ఇప్పుడు ఇది ఉంది, ఈ టిక్కులు పెట్టలే, మరి మీరే టిక్కులు పెట్టలేదు అంటుండు సారు. మేమేం టిక్కులు పెట్టాలి సార్? వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడిగితే చెప్తాం. ఇంక ఇది ఉన్నది మాకు, ఇవి ఆస్తున్నది, ఇల్లు ఉన్నది, ఈ భూమి ఉన్నది అని చెప్పి వాళ్ళే పెట్టారు. ఇప్పుడు రాజధాం ఇది. ఇప్పుడు వాళ్ళు మేము పెట్టలేదు, వాళ్ళే నింపుకొని వచ్చారు అంటుండు. ఇప్పుడు మా దగ్గర మాకు రాయేస్తే మేమే రాస్తుంటాం, రాయరాంది ఏం రాస్తాం. ఇప్పుడు రాసినోడు తప్పు చేసిండు, రాసిన ఆఫీసర్ అప్పట్లో ఉన్నాడు, దానివల్ల మీరు ఇప్పుడు బలయ్యారు. మరి ఇప్పుడు సరి చేయొచ్చు కదా వాళ్ళే సరి చేయొచ్చు. అలా అనుకుంటే ఏదంటే అది అయితే సార్, నువ్వు ఆఫీసర్ అనుకుంటే చేయగలుగుతాడు. చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? ఏం చెప్తాం, సరి చేయమని చెప్తాం. ఆయన చెప్తూనే ఉండు సరి చేయండి అని, సరి చేయమని చెప్తుండు. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే తెప్పొద్దు వాళ్ళని అని చెప్తుండు కదా, అట్లా చేయట్లేదు. ఇదేంటి సార్ దింపుతానే ఉన్నారు, నిన్నటి నుంచి దింపుతానే ఉన్నారు. కనీసం మరి ఇట్లా సమాధానం చెప్పి తొలి ఇవ్వాలి కదా. రేపురా అది తీసుకురా, ఇది తీసుకురా అంటే ఏం తెస్తాం మేము? ఈ జీరాక్షులకి వీటికి అయిపోతే పైసలు అన్ని మా దగ్గర. ఇక్కడ కామరేట్ కూడా ఓకే అయిపోయింది, అప్డేట్ అయింది. ఆయన కూడా మాట్లాడితే ఆయనను కూడా బెదిరిస్తున్నాడు టైప్ కొట్టి. ఆయన ఇప్పుడు ఆయనతో మాట్లాడిపిస్తా చూడు. ఇవ్వట్లేదా? ఇస్తలేడు. ఎవరితో మాట్లాడుతూ? ఆడ కామరేట్ లో అప్డేట్ అయింది. ఎవరు ఆయన? ఏ ఆఫీస్? నవీనా? ఎలక్ట్రిసిటీ నరేష్. ఇగో ఇవన్నీ పెడితే అప్డేట్ చేసిండు. మరి వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళని చెయ్యి అంటుండు. మీరు ఇట్లా పెట్టిరు, మీరు ఇది నువ్వు దిద్దినావు అంటుండు. దిద్దుడు కాదు, నువ్వు ఇది రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని చెప్పిండు. సరిదిద్దలేరు, ఆయన బెదిరిస్తుండు. ఆయన బెదిరిస్తుండు, టైప్ కొట్టి ఆయన. ముఖ్యమంత్రి చెప్పిండు తప్పులు, వాళ్ళు తప్పులను చూపించి ఇబ్బంది పెట్టదు కదా. ఇప్పుడు నేను 3 రోజులు అయితే తిరగబట్టి చేస్తలేడు. ఏ ఊరు మీది? మాది బస్వాపూరు, నేను కామారెడ్డిలో ఉంటాం. ఓకే. ఎట్లా ఉంది ఎలక్షన్? ఉంది ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఉంది అనుకూలంగా? కాంగ్రెస్ కు. అంతేనా? ఎవరు క్యాండిడేట్? క్యాండిడేట్ ఏడా? ఇక్కడ ఎంపీకి. ఎంపీ ఇంకా ఏడ ఎంపీ ఎలక్షన్ కాలేదు. ఓకే. 60 జనవరి వచ్చింది బిల్లు. యూనియన్ 60 రాలేదా? తిరిగి రాలేదు. ఎందుకని? ఏమో ఇక మాకేం తెలుసు. ఏమంటున్నారు అడిగితే? పోతే ఆడ మంది బాగున్నారు, మళ్ళా వేరే కాయలు కావాలంటారు. నిన్న ఈయన బెదిరించిండు. ఈయన
కాలు మీరు కొట్టేందుకు మీకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది? కొట్టుర్రి కాల్సి నువ్వు రా ఇడికే రా, బిక్నూరు వచ్చి మాట్లాడు నువ్వు అంటుండు. ఆయన కూడా బెదిరించిండు, నేను బిక్నూరు ఎందుకు వస్తాను, నేను నీ పని చేసేది నేను చేస్తానని అన్నాడు ఆయన కూడా. ఆయన అక్కడికి వెళ్ళి బిక్నూరు ఎందుకు రా, నువ్వు ఆన్లైన్ కొట్టేందుకు నీకు ఎంత ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఎట్లా ఉంది ఎలక్షన్ 3 ఎట్లా ఉంది? ప్రజలు ఇక ప్రజల 3 ఇవ్వంటే ఇప్పుడు ఏమని చెప్తాం, హైదరాబాద్ నుంచి ఎంపీగా వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఇక అది ఉంటది ఎటు మూకు అంటే ఎటు చెప్పరాదు ఇప్పుడైతే మనం. అంతేనా? ప్రజెంట్ అయితే ఎటు చెప్పరాదు. అంతేనా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ఉన్నాయి కదా, ఇక 3 ఉన్నాయంటే ఇప్పుడు మనం దేనికి ఇప్పుడు ఒకటి వస్తా అనుకుంటే గట్లా ఇప్పుడు ఏది చెప్పన్నట్టు అట్లా. ఇక మంచిగా ఉంది. ఏ పార్టీ గెలిచేటట్టుంది? కాంగ్రెస్. అంతేనా? ఎందుకని ఇప్పుడు ఈ 3 నెలల పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్? ఇక పరిపాలన అంటే నాకు ఇట్లా ఉండదు, కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అధికారులు. జర టిక్కు పెడితే టిక్కు ఇట్లా సరి చేయరా చేయొచ్చు.